రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జోగినిపల్లి భాస్కర్రావు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన వెంకటేష్ సుమారు 4,35,000 రూపాయలతో అదే గ్రామంలో శ్మశాన వాటిక ప్రహరీ గోడను నిర్మించారు. వాటి బిల్లుల కోసం భాస్కర్రావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. భాస్కర్రావు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు 27,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుకున్నారు. బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,30,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ నిర్మించారు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పారు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు అది రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది. అండ్ స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో